తెలియదు. ఓకే సార్. ఓం నమో నారాయణాయ. శ్రీ మహాలక్ష్మి నిమిత చెన్నకేశ్వర స్వామి పాదాలకు నమస్కారాన్ని సమర్పించారు. ఆదిదేవుడు మహావిష్ణు సమేత చెన్నకేశ్వర స్వామి అంటే ఏమిటంటే ద్వాపర్యంలో తిరుమలనాథ స్వామి, తిరుమలనాయనపేట పొదుళ్లపల్ల గ్రామం. పొదుళ్ళు వెదుళ్ళల్లో ఉండేది కాబట్టి ఆ జన్మేజయ మనిషి శాపం పోగొట్టుకున్నప్పుడు తూర్పు ద్వారం ఉండేది పశ్చిమ ద్వారం చేస్తూ ప్రతిష్ఠ చేశారు. ఆయనకు సర్పాకారం వెనకల గుర్తుంటుంది దేవస్థానం వెనకల. ఇక్కడి నుంచి ఈయనకు అవతారాలు లేదు. అంటే మకరతోరణంలో ఉండేదానికి స్వామికి దశావతారాలు పుట్టాయి. అందుకే ఇక్కడి నుంచి దశావతార సంయుక్తం కేశవాఖ్యం మహింభజే. 10 అవతారాలు ఇస్తూ కేశవ అనునిత్యం కేశవాన్ని పలుకోవాలా అనే రీసల్లో కేశవ అనే నామకరణం చేస్తూ దశావతారాలు ఇచ్చిన తర్వాత అమ్మవారు 1500 సంవత్సరాల నాడు లక్ష్మీదేవిగా మారుస్తారు. ఈమె అమృతవల్లిని మహాలక్ష్మిగా మారుస్తూ అమ్మవారి గుడి కడతారు. తర్వాత మన వీళ్ళు ఆళ్వార్స్ ఉంటారు. ఇది ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం. ముందు వచ్చే శంకరాచార్యులు, మళ్ళీ రామానుజాచార్యులు, మళ్ళీ మధ్వాచార్యులు. అందులో కూడా త్రిమతస్థులకు ఆరాధన చేయొచ్చు. ఇక్కడ ఈ దేవస్థానంలో ఎవరైనా వచ్చి వాళ్ళు పీఠాధిపతులు వస్తే స్వామివారి దగ్గర ఇది తీసుకోవచ్చు. ఇక్కడ ఆ అర్హత ఉంది. మిగతా దేవస్థానాల్లో కొన్ని దేవస్థానాల్లో లేవు. ఇప్పుడు అహోబళం, శ్రీరంగం, కడప ఇప్పుడు వస్తుంది, తిరుపతి, ఇవన్నీ మళ్ళీ వచ్చినాయి. మొదలు మాత్రం ఇక్కడే స్వామివారు ఆరాధన అంటే ఆరాధనం తవైవేదం గ్రహాణ పరమేశ్వర. మనం ఇంట్లో చేసే ఆరాధన వేరే, దేవాలయంలో చేసే ఆరాధన వేరే. దేవాలయంలో 8 రకాలైన నవారాధన ఉంది. 9 రకాల ఆరాధన చేయొచ్చు, 9 రకాల నైవేద్యాలు పెట్టచ్చు. చాలా ఉంది విశేషంగా. ఇందులో ఈయన మొదలు ఇక్కడే పుట్టినాడు కాబట్టి ఇక్కడి నుంచి ఈయనకు అవతారాలు వస్తాయి. దశావతారాలు పుట్టినాయి కాబట్టి కేశవాఖ్యం మహింభజే. కేశవ నిత్యం పలకాలనే ఉద్దేశంతో కేశవాయ నమోత్యం. నిత్య ఎవరమూర్తి, ఈయన ఎవరిమూర్తిగా ఉంటాడు. తదుపరి మళ్ళీ ఇంకా వీళ్ళంతా ముసలోళ్ళు ఎక్కువ రేట్లు అక్కడ పుష్పగిరిలో మునుగుతుంటే వయసు వాళ్ళు అవుతుంటారని అప్పుడు ఆ పుష్పగిరిలో ఒక రాయి వేస్తే అది కొండ మాదిరి వస్తుంది. అందుకే పుష్ప మాదిరి పెరిగింది అంటే పుష్పగిరి. ఇట్లా చాలా విశేషమైన దేవస్థానంలో ఇందులో కూడా ఇది చాలా ప్రశస్తమైన దేవస్థానం. ఇది 3000 సంవత్సరాల్లో 1500 సంవత్సరాల నాడు జన్మేజయ ద్వాపరయుగ అంత్యంలో జన్మేజయ కాబట్టి అమ్మవారు మహాలక్ష్మి పేరు రావడం, మహాలక్ష్మి చెన్నకేశ్వర జరగడం, నామధేయం జరగడం. ఇక్కడి నుంచి బ్రహ్మోత్సవాలు, వారోత్సవాలు, మామూలుగా జరుగుతున్నాయి. ఈనాడు తొలి ఏకాదశి కదా స్వామి, ఈనాడు తొలి ఏకాదశి కదా. ఈనాడు ఏమిటంటే విశేషం, తొలి ఏకాదశి గురించి విషయం చెప్తారు. 24 ఏకాదశిలో ఇది మొట్టమొదటి ఏకాదశి వెంట పెట్టుకొని వస్తుంది ఒక సాధన పండుగ. అందులో కూడా ఈ ఏకాదశి బుధవారం అనేదే కాదు, ఉగాది రోజు కూడా ఏకాదశి వచ్చింది కాబట్టి బుధవారమే వచ్చింది కాబట్టి పండుగ బుధవారమే వచ్చింది కాబట్టి ఏకాదశి చాలా ప్రతీతి. అందులో కూడా ఈ దశదానం చేసి మన కోరికలు ఏదైనా ఉంటే అనుకుంటే అన్నీ నెరవేరుస్తాడు స్వామి. తప్పగా భోగభాగ్యాలు కూడా అన్ని ఇస్తాడు. మనం సంకల్పం కావాలి అనుకో, మనస్సంకల్పం. మనం దేవుని దగ్గర సంకల్పంతో వస్తే ఆయన అన్ని నెరవేరుతాడు. పద్మనాభ